రేవంత్ రెడ్డి గారికి ఏదైతే జయ జయ తెలంగాణ జననీ జయకేశం అనే పాటను గౌరవ అందశ్రీ గారు రచించిందో ఆ పాటను రాష్ట్ర గీతంగా దాన్ని యాక్సెప్ట్ చేసినందుకు, దాన్ని గుర్తించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ, జయ 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 హే తెలంగాణ అనే పాట తెలంగాణ జీవన వైవిధ్యాన్ని, తెలంగాణ ప్రజల జీవిత సారాంశాన్ని, తెలంగాణ ప్రజల యొక్క బతుకును, జీవితాన్ని, సంస్కృతిని దర్పం పట్టేలాగా ఇవాళ ఆ పాట నిండుకొని ఉంది. కాబట్టి తెలంగాణ జీవ వైద్యాన్ని గుర్తించే విధంగా, జీవిత విధానాన్ని గుర్తించే విధంగా, తెలంగాణ ప్రజల బతుకులను గుర్తించే విధంగా ఉన్న పాటను తెలంగాణ జాతికి అంకితం చేయడానికి తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తూ వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇవాళ ఒక దళిత బహుజన సాహిత్య పరుణ్ణి, ఒక అమోఘమైన తెలివితేటలతో, ఒక అణగారిన వర్గాల్లో పుట్టిన బిడ్డ అణగారిన వర్గాల యొక్క జీవన వైవిధ్యాన్ని ఈ సభ్య సమాజానికి చాటి చెప్పే విధంగా తన పాటలు నిక్షిప్తం చేసిన విధానానికి తెలంగాణ ప్రజల కళ్ళకు ఆకట్టుకునే విధంగా తెలంగాణ రాష్ట్రం ఉన్నంతకాలం తెలంగాణ భావితరాలకు అందించే విధంగా ఆ పాటను నిజంగా కూడా అంకితం చేయడం అంటే అది కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి గారికే చెబుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజలలో, తెలంగాణ ప్రాంతంలో 85% మంది దళిత బడుగు బలహీన వర్గాలు, శ్రామికులు, కార్మికులు, పీడిత తాడితులు ఉంటారు. కాబట్టి వారి కొరకు ఇక్కడ ఉన్న నిరుద్యోగుల ఆశయాలు నెరవేరాలనే ఉద్దేశం కొద్దీ ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో జయ జయ హే తెలంగాణ అనే పాటను ఇవాళ ఉద్యమ స్ఫూర్తి కొరకు ఉపయోగించుకొని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఓడదాటదాకా ఓడదాటిన తర్వాత బోడమల్లప్ప చందంగా వ్యవహరించిన తీరు ఏదైతే ఇవాళ టీఆర్ఎస్ పార్టీ నాయకులు, అంటే నాటి టీఆర్ఎస్ నాయకులు, నేటి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతుండ్రో నిజంగా కూడా అది సిగ్గుతో తలవంచుకోవాల్సిన అంశం. ఇవాళ ఆ పాటను ఉపయోగించుకొని ఆ పాటను ఆ రోజు రాష్ట్ర గీతంగా చేయకుండా పక్కన పెట్టి మళ్ళీ ఇవాళ దాన్ని రాష్ట్ర గీతంగా మార్చుతున్న సందర్భంలో వారు మాట్లాడుతున్న మాటలు నిజంగా కూడా సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకునే విధంగా ఉంది. ఇవాళ వారికి దీని గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా లేదు. ఎందుకంటే తెలంగాణ అనే పదాన్ని టీఆర్ఎస్ నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి అని ఏదైతే పార్టీ పెట్టుకొని ఆ రోజు ఇవాళ రాజకీయ లబ్ధి కోసం, వారి యొక్క రాజకీయ భవిష్యత్తు కోసం టీఆర్ఎస్ పార్టీని స్థాపించి ఇలా ఏదైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తల్లి సోనియా గాంధీ గారి చొరవతోని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వారి రాజకీయ అవసరాల కొరకు మళ్ళీ దాన్ని బీఆర్ఎస్గా, భారత రాష్ట్ర సమితిగా మార్చుకున్న వారు ఇవాళ ఈ తెలంగాణ జాతీయ గీతం గురించి మాట్లాడడం నిజంగా సిగ్గుతో తలవంచుకోవాల్సిన అవసరం కలవాలి. For more videos like this, subscribe Big TV channel.